హలో అండి, ఇదిగోండి మన తోట గోంగూర. చూడండి ఎంత పెద్దగా ఉన్నాయి చెట్లు. చూపియమ్మ. కానీ ఇది ముళ్ళు గోంగూర అండి, ముళ్ళులే ముళ్ళు ఉంటాయి. ఇలా చూడండి, కొమ్మ చుట్టూ ముళ్ళులే ఉంటాయి. ఇవాళ గోంగూర పప్పు చేద్దామని మన తోటలో గోంగూర కోస్తున్నాను నేను. కానీ కోసేటప్పుడు అయితే ముళ్ళులు గుచ్చుకొని విడుస్తాయండి. ఏమో అడవి గోంగూర అంటారంట వీటిని, ఎర్ర గోంగూర కాదు, తెల్ల గోంగూర. మీకు తెలిసి ఉంటే ఈ గోంగూర గురించి కామెంట్ పెట్టండి. ముళ్ళులు ఉండే గోంగూర ఇది, ముందే ఎలా చూడండి ఎలా గుచ్చుకుంటున్నాయో. అమ్ములు అస్సలు చేయి పెట్టి కొయ్యదు, ముళ్ళులు ఉంటాయని దానికి భయము, అందుకే కెమెరా తీస్తుంది. అమ్ములు చూపిస్తుంది చూడండి, దగ్గరికి జూమ్ చేసి చూపిస్తుంది. అబ్బో భలే ఉంటాయండి ముళ్ళులు. కానీ కొంచెం పప్పులో వేసినా కానీ చాలా పుల్లగా ఉంటుంది పప్పు. అందుకని మేము చాలా తక్కువ తీసుకుంటాము. ఇది కొంచెం పెరగంగానే కట్ చేసి పడేస్తాము, మళ్ళీ వచ్చేస్తాయి. సో ఎంత పెద్ద మాన అవుతుంది ఇది. కింద చూపియములు. ఇప్పటికి 4 సార్లు కట్ చేసినానండి దీన్ని. మళ్ళీ చూడండి ఎంత ఎత్తు పెరుగుతుందో. కొన్నాళ్ళు ఉంటే జామ చెట్టులా పెరిగిపోయేటట్టుంది కదమ్ములు. చాలా అయితే పచ్చడికి అయితే భలే ఉంటుందండి, నిల్వ పచ్చడికి. మామూలుగా ఇట్లయితే పప్పుకి ఇంకా ఏం లే, పళ్ళు పులుసు అంత పులుపు ఉంటుంది, అందుకే తక్కువ తీసుకుంటాము. పచ్చడికి అయితే మటుకు చాలా బాగుంటుంది గోంగూర. సూపర్ చూడండి. బంజాయముగా